నమస్కారం ప్రజలారా. అంటే ఏది కూడా ఒకేళ్ళు మన మీద చూపించా 4 ఏళ్ళు చూపించా అంత అంటారు పెద్దలు. సరే ఇంత ఇదేంది స్వామి అనుకుంటే కథ ఏందిరా అంటే, గతంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడినారు, మా పార్టీలో ఉండేటువంటి మంత్రులైతేనేమి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాక్షాత్తు అన్న కూడా భారీగా మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడంటే 3 పెళ్ళిళ్ళు అంటాడు, లేదంటే ఇంకోటి రకరకాలుగా మాట్లాడినాడు. అది అందరం కూడా చూసే ఉంటాం వివిధ మాధ్యమాల్లో, సోషల్ మీడియాలోనైతేనేమి, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో భయంకరంగా అయితే మాట్లాడినటువంటి మాట, భారీ బహిరంగ సభలు పెట్టి కూడా మన జగనన్న గారు మాట్లాడినటువంటి మాట వాస్తవం. సరే మన పార్టీలో లేరా 2-3 పెట్టుకునేవాళ్ళు, లేదంటే మసాజులు చేసుకునేవాళ్ళు లేరా, గంట అరగంటలు అనేవాళ్ళు లేరా, ఒకడైతే ఏకంగా ఒక ఎంపీ, ఒక పార్లమెంటు సభ్యుడు నేరుగా షెడ్డీ ఇప్పి యావత్తు ప్రపంచానికి చూపించినటువంటి చిత్రాలు కూడా అందరూ చూసే ఉన్నారు. అవన్నీ నేను మాట్లాడవాలనే, ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పని ఏంటంటే, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఒక డెకాయిట్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. అదే మన పార్టీ, మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీండ్రా బండ్లు, ఎత్తండ్రా రాళ్ళు, కొట్టండ్రా అచ్చెన్నంట ఆనంట గలీజ్ మాటలు మాట్లాడినాడు. అప్పుడు అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నటువంటి మాట అందరికి కూడా తెలిసింది. సరే ఈ డెకాయిట్ గారి గురించి సీమరాజు ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకునే ముందు, గతంలో ఈ బఫూన్ గాడు ఏం మాట్లాడినాడు విందాం. బఫూన్ ఎందుకు అంటున్నాను అంటే, ఇదేం పెద్ద పనికొచ్చేటువంటి వ్యక్తి కూడా ఏమి కాదు నాకు తెలిసి. సరే చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు ఏంది అనేది ఒకసారి మనం విని తర్వాత వీడియోలో ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం. ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి. అబ్బా నువ్వు మాట్లాడాలరా సంస్కారం గురించి రే. నువ్వు పెద్ద సంసారివి, నువ్వు చేసే సంసారం పక్కన వాళ్ళు ఎవరిని చేసే వ్యభిచారం. మరి నీ పెళ్ళాన్ని, నీ బిడ్డల్ని పక్కన పెట్టి ఎందుకు రాదంత గులుపుతా ఉండవు ఈరోజు అని అనుకుంటారు మన పార్టీలో ఉండేవాళ్ళే. ఇప్పుడు తెలుగుదేశం, ఈ జనసేన, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో వీళ్ళందరూ కూడా ఇప్పుడు తినేసి కింద వంగేస్తున్నారు. దీన్ని మన పార్టీకి డ్యామేజ్. మన పార్టీకి డ్యామేజ్ ఎక్కడ జరిగినా కూడా అక్కడ సీమరాజు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఉంటాడు. నా గొంతు అయితే వినిపించాడని మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగానే దువ్వాడ శ్రీనివాసును కూడా నేను, సరే మా ఓడు పనికిమాలనుడే, మా ఓడు ఒక డెకాయిటే, మా ఓడు ఒక లంగానే, మా ఓడు ఒక బఫూనే అయినా కూడా సరే ఏదో మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప దువ్వాడ శ్రీనివాసుకు నాకేం ఆస్తికాడేం తగాదాలు అయితే ఏం లేవు. చెప్పు నాన్న చెప్పు. మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. వీడు సాక్షి ఈశ్వర్ గాడు ఒకడు ఎస్ అంట. ఈయన కొడతారు, ఎప్పుడు కొడతారో కుక్కను కన్నా పంది కన్నా ఉచ్చులో పడితే అంటే ఉంటారు ఏడనో పల్లెల్లో, పంది ఉచ్చులో పడింది అనుకో, ఆ ఉచ్చు కన్నా తెంచుకునిందంటే మనసుల మీదకి వచ్చే చంపేస్తుంది. ఇంకా ఈయన పందిలో ఉచ్చు ఎట్టబడతాదో ఆ విధంగానే ఈడు కూడా పడబోతారు దగ్గరలోనే. మరొకసారి చెప్తున్నా. సరే అది అయిపోయింది కదా. అదే ఈరోజు వాళ్ళ కూతురు ఏం మాట్లాడుతుందో కూడా విందాం మనం. ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ చూడండి, వినండి. ఆ బిడ్డ మాట్లాడుతుంది. ఎవరైనా ఆడబిడ్డే, మనం తప్పే, ఒప్పే, తప్పు ఎవడు చేసినా కూడా తప్పే, చట్టం ఎవరికి చుట్టం కాదు. చెప్పు. అందరికీ గొడవలు అవుతాయి. గొడవలు అయిన పాట పోయి ఆమెనా ఒకదానికి గడిపి సంసారం చేస్తారేమిరా, ఇంటికి పోవు నువ్వు, నీకేం పెళ్ళామో బిడ్డలు లేరా, ఇది బ్రహ్మాండంగా ఉన్నారు కదా ఆడబిడ్డలా, వాళ్ళని ఎందుకురా నాశనం చేస్తావు నువ్వు. ఇప్పుడు ఆయన ఎవరితో అయితే ఎఫ్ఐఆర్ ఉండదో ఆమె ఏ విధంగా డ్యాన్స్లు వేస్తుందో కూడా చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇది మన పార్టీకి డ్యామేజ్. ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా సీమరాజా ఖచ్చితంగా ఉంటాడనేది మీకు అందరికి కూడా తెలుసు కదా ప్రజలారా. సో నేను తప్పకుండా మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఏమో డ్యాన్సులు, ఏమో కథ, ఆమె ఎటాడిది అనేది కూడా అంటే నా నోటితో అయితే చెప్పలేను నేను.
చాలామంది చెప్పడం అయితే జరిగింది మనకు. సో ఆమె ఇట్లుంటుంది ఆమె కథ ఇట్లుంటుంది అని చెప్పి. సరే అటైనా సరే వీడు మనోడు ఏమన్నా మారతాడంటే అది లేదు. చూడండి ఒకసారి. ఇంటిడా అంటే దువాడ శ్రీనివాసు అగిరవ మాధులు ఉంటాడా, ఈడొక డెకాయిట్ గాడు, ఈడొక బొమ్మను, ఇట్లా మీరు ఈ విధంగా చేసి రాష్ట్రంలో ఉండేటువంటి సభ్య సమాజానికి నేను ఒక ప్రజాప్రతినిధిని, నేను ఒక బఫూన్ని, నేను ఒక ప్రజాప్రతినిధిని అని చెప్పి చెప్పుకొని తిరిగేటువంటి నువ్వు ఇటువంటి లంగా పనులు, ఇటువంటి అవులే పనులు చేస్తే ఏం చేయాలా? నీ కూతురు వచ్చిందా రాత్రి, నీ కూతురు నిన్ను చూసేదానికి వచ్చిందిరా స్వామి, కూతురు దగ్గరికి పో సావేమి, నువ్వు కనలేదా? మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు అన్ని మాటలు మాట్లాడినావే, ఈరోజు నువ్వేమి తింటున్నావు? కడుపుకో అశుద్ధం ఏమన్నా తినేమన్నా చేస్తున్నావు? ఈ పనిలో ఈ అశుద్ధం తినేమన్నా చేస్తున్నావా? పవన్ కళ్యాణ్ గారిని గతంలో విమర్శలు చేసినావు, ఈరోజు నీ బతికాడికి దిగజారింది. సొంతం నీ ఇంట్లో నీ పెళ్ళామే నిన్ను మెట్టు తీసుకొని కొట్టేటువంటి స్థాయికి దిగజారినావు దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మా పార్టీలో ఇటువంటి ఎంఐఎంఈలు చాలామంది ఉన్నారని మరొకసారి తెలియజేసుకుంటూ, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేయండి. ఇటువంటి డెకాయిట్ గాళ్ళందరినీ కూడా మన వైసీపీ పార్టీ కొద్దిగా దూరం పెట్టిందంటే రాబోయే రోజుల్లో మనకు మంచి భవిష్యత్తు, మంచి అవకాశాలు కూడా వచ్చాయని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.